మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయన ఎన్నడూ మనల్ని చెయ్యి విడువని దేవుడు, ఎడబాయని. మన దేవుడు ఎప్పుడు మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాదండి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మనుషులు కనుక ఈ లోకంలో మనల్ని చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి ఎప్పుడు విడుస్తారో ఎక్కడ విడుస్తారో కూడా తెలియదు. ఆమేన్. కాబట్టి పెళ్ళైనప్పుడు చెయ్యి పట్టుకుంటారు, 7 అడుగులు నడతారు, 3 ముళ్ళు కడతారు. స్తోత్రం చెప్పండి. ఆ చెయ్యి ఎంతవరకు పట్టుకుంటారో వాస్తవం కాదా? జీవితాంతము 100 సంవత్సరాలు నీతోనే ఉంటానంటారు. కాబట్టి కొంతమంది 100 గంటలు కూడా ఉంటారు. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా మనుషులు చెయ్యి పట్టుకుంటే ఎప్పుడు వదిలిపెడతారో తెలియదు, కానీ దేవుడు మన చెయ్యి పట్టుకుంటే మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టడండి. స్తోత్రం చెప్పదా? చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనుషులు పట్టుకుంటే మనం ధైర్యంగా ఉంటాం అనుకుంటాం, ధైర్యంగానే ఉంటాం. కానీ మనుషులు మన చేతులు ఎక్కడ విడిచిపెడతారో తెలియదు. కాబట్టి కొంతమంది అయితే నీరు లేని చోట వదిలిపెట్టి వచ్చేస్తారు. ఆమె నీరు లేని చోట మన చెయ్యి వదిలిపెట్టి వచ్చేస్తారు అంతే. ఇక్కడ నువ్వు ఏమైనాగా ఏంటని వెళ్ళిపో. దేవుని యొక్క గ్రంథంలో హాగరు పరిస్థితి అలానే అయింది. హాగరును అబ్రహాం చేపట్టుకున్నాడు, శారమ్మ చెప్పగానే పెళ్లి చేసుకున్నాడు, ఒక కుమారుని కూడా కన్నాడండి. స్తోత్రం చెప్పండి. కుమారుని కూడా కన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ శారమ్మకు గర్భఫలం కలిగిందో, పిల్లలు పుట్టారో, అప్పుడు శారమ్మంది ఈ దాసుని తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా వదిలిపెట్టి వచ్చేసింది. కాబట్టి ఐగుప్తు రానైనా ఈ దాసుని తీసుకెళ్ళిపోయి నువ్వు ఎక్కడైనా విడిచిపెట్టి వచ్చేసాయి. నా కుమారునితో ఆ కుమారుడు పెరగకూడదు, నా ఇంట్లో నా దాసి ఉండకూడదు. ఈరోజు నేను దీవించబడ్డాను, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు కదా, ఇక ఆ కుమారుడు నాకు అవసరం లేదు, నా కుమారుడే నాకు కావాలి అని శారమ్మ ఏం చేసిందంటే అబ్రహామును ఎప్పటికీ ఫోర్స్ చేస్తుంది. నేను వెళ్ళి ఆమె తీసుకెళ్ళిపోయి కదండి ఎక్కడైనా వదిలిపెట్టి వచ్చేసి. ఇంకా దాస్యంగా హాగరు అనుకుంది కదా, ఆమె ఐగుప్తురాలే అయినా అబ్రహాము చేయి పట్టుకున్నాడు కదా, అబ్రహాము నా చేయి పట్టుకున్నాడు కదా, నాకు కుమారుడు పుట్టాడు కదా, నేను ఇన్ని సంవత్సరాలు వారింట్లో దాసత్వంలో ఉన్నా, దేవుడు నాకు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు కదా, ఇక చెయ్యి పట్టుకున్న అబ్రహాము ఇక ఎన్నడూ విడిచిపెట్టాడు అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు అవుతాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు అవుతాయి. కానీ ఎన్ని రోజులు భార్య చేయి భర్త పట్టుకుంటున్నాడు, ఎన్ని రోజులు భర్త చేయి భార్య పట్టుకుంటుంది. స్తోత్రం చెప్పండి. భార్య అనుకుంది హాగరు ఇక ఎప్పుడు కూడా నా చేయి పట్టుకునే ఉంటాడు అబ్రహాం అనుకుంది. ఇక ఎన్నడూ నన్ను విడిచిపెట్టాడు నా చెయ్యి, ఇక ఎన్నడూ నా చెయ్యి వదిలిపెట్టాడు, అబ్రహాము ఎప్పుడు కూడా ఆయన నన్నే ప్రేమిస్తాడు అని హాగరు అనుకుంది. కానీ ఒక టైం వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఒక నీళ్ల గుండి తీసుకొని, దిద్దు తీసుకొని, హాగరును తీసుకొని, ఆమె కుమారుని తీసుకొని అరణ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడంట.